ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. ఒక అతను కొన్ని సంవత్సరాల పొంటి జాబ్ చేస్తూ జీవితాన్ని ఒక 58 ఏండ్ల వరకు జాబులు చేసి కిరాయిన్లల్లో గడిపి తనకంటూ ఒక సెంటు భూమి లేదు, ఒక ఇల్లు లేదు. తన స్వస్థలమైనటువంటి ఆయన ఊర్లో కూడా ఇల్లు లేదు, ఏది లేదు. కొన్ని కారణాల వల్ల అతను దేవుళ్ళలో ఐక్యమైపోయాడు. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇన్నేళ్ల నుంచి ఆ ఇంట్లో ఉన్న మనిషికి చచ్చిపోతే ఆ ఇంటికి తీసుకురానివ్వడం లేదు. తన ఊరిలో కూడా ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏం లేదు. మరి ఎక్కడికి తీసుకుపోవాలి? సర్లే, ఏముంది దాంట్లో, ఏముంది, పోయిండు, దానికి ఏముంది, తీసుకుపోతాం. కానీ పోయినోడు ఆయన పోయిండు, బాగుంది. కానీ ఉన్న భార్యకు పిల్లలకి తీరని బాధ, తీరని లోటు. ఈ బాధను మీ పిల్లలకు, మీకంటూ మీ వాళ్లకు మాత్రం చేయకండి. చిన్నదో పెద్దదో మీకంటూ ఒకటి, మీకోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా ఏదో ఒకటి ఏర్పరచండి. ఆ బాధను